మీ యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు అంటే మీ వినాయకుడు ఎప్పుడు పుట్టాడు? నీ యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడో చెప్పమన్నాడు. నువ్వు డిసెంబర్ 25 చేసుకుంటామని. వినాయకుడు పుట్టినరోజు చేసుకుంటున్నారా ఏంది వాళ్ళు చేసుకుంటున్నారా? నువ్వు చేసుకుంటున్నావు కాబట్టి నిన్ను అడిగారు, నువ్వు చెప్పు. వాళ్ళ వినాయకుడి గురించి నీకెందుకు? ఇప్పుడు మ్యాటర్ లేదనుకో సైలెంట్గా ఉండు. వాళ్ళ వినాయకుడి గురించి నీకెందుకు? ఈరోజు నలుగురు శ్రీశైలం వెళ్తున్నారు నడుచుకుంటా. నేను సంతమగులలో ప్రార్థన ముగించుకొని వస్తాను. నేను అదే ఆఫీసర్ని అనుకుని సార్ అనుకొని ఆపారు. సార్ ఆకలి అవుతుంది, తెచ్చిన డబ్బులు అయిపోయి మేము అన్నం తినాలి అన్నారు. జెండాలు పెట్టుకొని ఆంజనేయుడు జై శ్రీరామన్ రాసుకొని జెండా తీసుకొని వెళ్తున్నారు. వెంటనే కానుక డబ్బులు ఉన్నాయి కదా, బైబుల్లో డబ్బులు వాళ్ళ కళ్ళ ముందే బైబుల్ తీసి బైబుల్లో కానుక డబ్బులు ఇస్తే, సార్ మీరు పాస్టర్ గారా అన్నాడు. అవునండి. అవునయ్యా. పాస్టర్ గారు అయ్యండి డబ్బులు ఇస్తున్నారు అన్నారు. అంటే పాస్టర్ అయినందుకే మీకు డబ్బులు ఇస్తున్నానయ్యా అన్న. అది ఎందుకనంటే యేసు ప్రభు మనుషుల్ని ప్రేమించమన్నాడు, మనుషుల్ని మార్చమన్నాడు, మతం మార్చమన్నలా. యేసు ప్రభుకు మనుషులు అంటే ఇష్టం, మతం అంటే ఇష్టం కాదు. అందుకనే మీరు ఆయన బిడ్డలు, నేను మీరందరూ ఆయన బిడ్డలు. కాకపోతే మీరు మీ దారిలో ఉన్నారు, నేను నా దారిలో ఉన్నాను. ఇది మీరు ఏ దేవుడిని నమ్ముకుంటున్నారనేది కాదు ఇక్కడ నాకు ముఖ్యం. నేను మిమ్మల్ని ప్రేమించానా లేదా? బరీగా అన్నం తిని వెళ్ళండి అంటే సరే సార్, సరే పాస్టర్ గారు. ఫస్ట్ సార్ అన్నారు, తర్వాత పాస్టర్ గారు సరే 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 అని నా వైపు అదే తదేకంగా చూశారు. ఎందుకు చూశారు? మేము శ్రీశైలం వెళ్తున్నా కానీ పాస్టర్ అయ్యుండి మా అందరికి పైగా 150 ఇవ్వలేదు కదా, నలుగురికి ఇచ్చా కదా బరీగా తినమని. అప్పుడు ఒక ఫోటో తీసుకుందాం అనుకున్నా. క్రైస్తవులారా, నేను వీళ్ళని ప్రేమించాను, మీరు కూడా ప్రేమించాను అని ఫేస్బుక్లో పెడదామని. మళ్ళీ దీనికే నెగిటివ్ కామెంట్ వస్తుందో అని చెప్పి ఫోటో తీసుకుందామంటే మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు, డబ్బులు ఇచ్చి ఫోటో తీసుకున్నారు అనుకుంటారని వచ్చేసి. అర్థమైందా? ఎందుకు చెబుతున్నా అంటే పరిపూర్ణ క్రైస్తవుడు ఏం చేస్తుంటాడంటే ప్రేమించటమే, ప్రేమిస్తాడంతే. ప్రేమించడానికి వంకలు చెప్పడు.